హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాటా ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 21 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక అద్భుతమైన ఆల్రౌండర్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ని టాటా ఐపీఎల్ 2026లో సీజన్లో మొట్టమొదటి ఓటమిని అందించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన 21 మ్యాచ్లో తాత్కాలిక కెప్టెన్ ఇషాంత్ కిషన్ మెరుపు వేగంతో ఆడి 91 పరుగులు ఆదిత్య జట్టుకి 26 వికెట్ల నష్టానికి 216 భారీ పరుగుల స్కోర్ని సాధించింది. అయితే ఆ రాత్రి అసలు ఘనత ఎస్ఆర్హెచ్ తరపున అరగేతం చేసిన పేస్ ద్వయం ప్రఫుల్ హించ్ మరియు షకీబుల్ హుసేన్లదే. వారు రాజస్థాన్ రాయల్స్ని మాత్రం బ్యాటింగ్ని చిన్న భిన్నం చేసి వారిని 159 పరుగులకి ఆల్అవుట్ చేసి 57 పరుగుల భారీ విజయాన్ని అందించారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మొట్టమొదటిగా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఫలించింది. జోఫ్రా ఆర్చర్ మ్యాచ్ మొదటి బంతికి అభిషేక్ శర్మని గోల్డెన్ డక్అవుట్ చేసి సొంత ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అయితే ఆరంభంలోనే తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ క్రీజులకు వచ్చిన ఇషాంత్ కిషన్ ఒక అద్భుతమైన ఎదురుదాడి దిగాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ రాయల్స్ బౌలింగ్ని మాత్రం చిన్నాభిన్నం చేస్తూ కేవలం 44 బంతుల్లోనే 91 పరుగులు చేసి 8 4లు 6 సిక్సర్లతో సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 200 పైగా స్ట్రైక్ రేట్ ఉంది. అతనితో కలిసి పార్ట్నర్షిప్గా ట్రావిస్ హెడ్తో కలిసి పవర్ ప్లేలో చాలా చక్కటి బ్యాటింగ్ అందించారు. ఆధిపత్యం చలాయిస్తూ ఆ తర్వాత వచ్చిన దక్షిణాఫ్రికా కీపర్ అండ్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసెన్తో కలిసి కీలకమైన 88 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఎప్పటిలాగే క్లాసెన్ కూడా ఒక మంచి బ్యాట్స్మెన్ నమ్మకంగా ఆటగాడని నిరూపించుకుంటూ మధ్య ఓవర్లో ఒక కీలకమైన పార్ట్నర్షిప్ని నెలకొల్పాడు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మళ్ళీ ఆరెంజ్ క్యాప్ని మళ్ళీ అతను తిరిగి కైవసం చేసుకున్నాడు. కిషన్ శతకానికి 9 పరుగుల దూరంతోనే అవుట్ అవ్వడం చాలా నిరుత్సాహపరిచింది. చివరికి సందీప్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డి 13 బంతుల్లో 28 మరియు సలీం అరోరా 13 బంతుల్లో 24 పరుగులు చివరిలో మెరుపులు మెరిపించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 217 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో రాయల్స్ మాత్రం 24 ఏళ్ల అరగేండ్ర ఆటగాడు షఫ్రుల్ హిచ్ సృష్టించిన ఒక బౌలింగ్ బీభత్సం అతను అసలు చాలా ఒక పీడకల లాంటిది. ఇది హిచ్ వేసిన తన మొదటి ఓవర్లో మొదటి బంతికే ఒక రికార్డుని తన పేరు మీద సొంతం చేసుకున్నాడు. మొదటి బంతికి ఎస్ఎస్సి జైస్వాల్ సింగిల్ ఇచ్చిన తర్వాత అతను యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని ఎన్నో అంచనాలతో బీభత్సమైన ఆటగాడిగా ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. బుమ్రా బౌలింగ్లో అసలు బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడి ఇతను కూడా చాలా అంత పవర్ఫుల్ బ్యాట్స్మెన్ కూడా ఫస్ట్ బాల్కే గోల్డెన్ డక్అవుట్గా చేసి అతన్ని పంపించాడు, పెవిలియన్ పంపించాడు. తర్వాత బంతికి ఎస్ఎస్సి జైస్వాల్ కూడా 2 బంతుల తర్వాత ధ్రువ్ జువరెల్ని కూడా క్లీన్ బౌల్ చేసి ఆ పైన దక్షిణాఫ్రికా అరగేండ్ర ఆటగాడు లువాండ్రే పిటోరియస్ చివరి బంతికి నేరుగా స్పేర్ లెగ్ పిక్ చేసేలాగా అతను బౌల్ చేయడం, అతను అద్భుతమైన ప్రదర్శనతో హిజ్ 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్లో తొలి ఓవర్లో 3 వికెట్లు తీసుకుని తొలి బౌలర్గా నిలిచాడు. తన తొలి ఓవర్ని
ఒకటి 1-0-1-3తో అనే ఒక అబ్బురమైన గణాంకాలను మాత్రం నమోదు చేసుకున్నాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ఆగలేదు, ఒక్క ఓవర్లోనే ఆగలేదు. తర్వాత రెండో ఓవర్ తీసుకున్న షకీబుల్ హుసేన్ కూడా అదే ఫామ్ని మెయింటైన్ చేస్తూ ప్రమాదకరమైన జైస్వాల్ వికెట్ని కేవలం ఒక్క పరుగులకి అవుట్ చేసి తర్వాత మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ బౌలింగ్లో మూడో ఓవర్లో కెప్టెన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ని పరాగ్ని కేల్ బౌల్ చేయడం, లీగ్లో అగ్రస్థానంలో ఉన్న రాయల్స్ జట్టు మాత్రం 3 ఓవర్లో 9 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి ఒక ఘోరమైన బ్యాటింగ్ ఆర్డర్ని కుప్పకూల్చారు వీళ్ళిద్దరు కలిసి. పెరేరా తర్వాత ఘోరమైన అంచున నిలబడిన డెవెనస్ పెరేరా మరియు సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా ఎంతో ఉత్సాహంతో జట్టుని ఆదుకున్నారు. ఈ జోడీ ఒత్తిడిని తట్టుకొని తన సీనియారిటీని ఉపయోగించి రవీంద్ర జడేజా వదులుగా వచ్చిన బౌల్ని అడ్డదిడ్డంగా వచ్చిన బౌల్ని మాత్రం సద్వినియోగం చేసుకుంటూ 6 వికెట్కి 118 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి తన ప్రేక్షకులకి ఉత్సాహపరిచారు. పెరేరా 44 బంతుల్లో 69 పరుగులు ఒంటరి పోరాటం చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా కూడా 32 బంతుల్లో 45 పరుగులు చేసి నిలకడమైన ఆడి తన కీలకమైన సహకారం అందించాడు. రాయల్స్ తన అద్భుతమైన విన్నింగ్ జరుగుతుందనుకొని ఒక అద్భుతం జరుగుతుందని కలగంటున్న తరుణంలో ఇషాన్ మలింగా ఒక కీలకమైన ఎడ్జ్తో రవీంద్ర జడేజాని అవుట్ చేస్తారు. తర్వాత షకీబుల్ హుసేన్లో తిరిగి రావడం, చాకచక్యంగా వేసిన తన స్లో బాల్ని దాన్ని గట్టిగా ఆడదామని ట్రై చేసి అతను వికెట్లు పడగొట్టాడు. షకీబుల్ వరుస బ్యాట్స్మెన్ పెవిలియన్ పంపి 19 ఓవర్లోనే 159 పరుగులతో పెద్ద ఇన్నింగ్స్ని ముగించి ఆదిత్య జట్టుకు ఒక చరిత్రాత్మకమైన రాత్రిని ముగించాడు. ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక బౌలర్ ఐపీఎల్ చరిత్రలో 19 ఏళ్ల చరిత్రలో ఏ బౌలరు కూడా తీయనటువంటి వికెట్లని ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం అనేది హిజ్ చేశాడు. అతను బౌలర్ హ్యాండిల్ రియల్గా అసలు నిజంగా చాలా ఐపీఎల్లో ఆడడం అనేది ఒక డ్రీము. అలాంటిది మొట్టమొదటి ఓవర్ వేసి అందులో 3 వికెట్లు తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి కళలు కూడా కని ఉంటారు. ఫస్ట్ ఓవర్లో వికెట్ వస్తుందని అనుకుంటారు, కానీ ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు వస్తుందని, అలాగే వైభవ్ సూర్యవంశీ ఇలాంటి ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ని అవుట్ చేయాలనుకుంటారు. అలాంటి వరుసగా జైస్వాల్ని అవుట్ చేయడం, 4 వికెట్లు తీయడం అనేది చాలా 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 గొప్ప విషయం. ఈ మ్యాచ్ కనుక గెలిస్తే టీం అంతటికి గొప్ప మొరల్ బూస్టింగ్ అనేది ఉండదు. అలాంటిది చాలా మంచి బ్రహ్మాండ టర్నింగ్ పాయింట్ మొత్తం మ్యాచ్ మొత్తం మార్చేలాగా చేశారు. బ్యాటింగ్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళు. టాస్ ఓడిపోతే ఉన్నాడు కిషన్ ప్రతిసారి టాస్ ఓడిపోతున్నాడు. బట్ 3 సార్లు మాత్రం ఫారెన్ ప్లేయర్స్తోనే దిగారు. ఓకే, ఈసారి మాత్రం ఓపెనర్స్ అలాగే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది డిసప్పాయింట్ అయి ఉంటారు. సో అతను చాలా మంచి బలంగా బ్యాటింగ్ కొడదామనుకొని అది సైడ్ ఎడ్జ్లో జరిగి గాల్లోకి లేచింది. అందువల్ల క్యాచ్ మిస్ అయిపోయింది. మ్యాచ్ ఎందుకంటే మనం అతను యావరేజ్ గురించి చెప్పుకుంటాము. అతను సూర్యవంశీ చాలా బాగా ఆడుతుంటే ఒక పాయింట్లో ఒక చిన్న టిప్ వస్తుంది.
సో అది వైభవ్ సూర్యవంశీ ఎంపిక అలాంటిది అవసరం. ఎందుకంటే అతను ఇలాంటి ఇంత ఈజీగా ఐపీఎల్ కానీ టాప్ లెవెల్లో క్రికెట్ కానీ అనుకోకుండా అప్పుడప్పుడు హెచ్చుతగ్గులు కూడా ఉండాలి. ఇట్లాంటి డిసప్పాయింట్స్ కూడా వస్తాయి. ఏంటంటే కొన్ని అలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు అతను ఇంకా బలంగా మరింత గట్టిపడటానికి అవకాశం ఉంటుంది. మరి అతను నెక్స్ట్ ఇండియన్ టీంకి సెలెక్ట్ అవుతాను అని అనుకుంటున్నాము. కానీ ఇట్లాంటి ఎదురు దెబ్బలు తగలటం ద్వారా అతను ఇంకా గట్టిపడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత జువరేల్ వచ్చాడు. రుద్ర బౌలింగ్లో ఆడిన తర్వాత అతను కూడా డాట్ బాల్ ఆడిన తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలో వైడ్గా వెళ్తుంది అనుకుని దాన్ని ఆడే ప్రయత్నం చేసి డీప్లో స్టంప్లో దూరాలు కూడా అతను లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. సో 2 వికెట్లు ఇట్లా వచ్చాయి ఆడించే. ఇక్కడ ఇంకో విషయం, హెట్మేయర్ని మాత్రం పక్కన పెట్టారు. అతను ఆడించలేదు. ఎందుకు పక్కన పెట్టాలో మనకైతే అర్థం కాలేదు. కానీ హెట్మేయర్ ఉంటే అతనికి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. డొమెస్టిక్లో బాగా ఆడతాడు. ఈవెన్ దక్షిణాఫ్రికా అతను ఆటగాడు లువాండ్రీ పెటోరియస్కి అతని ఛాన్స్లో అతని ప్లేస్లో ఇతనికి ఛాన్స్ ఇచ్చారు. అతను కరెక్ట్ అతను. కానీ అదే ఓవర్లో లాస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. కానీ హెట్మేయర్ ఉంటే మ్యాచ్ వేరేలాగా ఉండేలాగా ఉంది. సో ఒక్క బాల్ గ్యాప్లో 3 వికెట్లు వచ్చాయి. సో ఎవరికి ఫస్ట్ ఓవర్లో ఐపీఎల్లో ఎప్పుడు ఒక బౌలరు 3 వికెట్లు తీసుకుని ఉండటం అనేది జరగలేదు. అలాగే ఫస్ట్ ఓవర్లోనే 3 ఈ కొత్త కుర్రాళ్ళు మాత్రం పేస్ బౌలింగ్లో చాలా చక్కటి ప్రదర్శన చేశారు. వీళ్ళకి అలాగే అరగేటర్ మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. జట్టు మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, రాజస్థాన్ రాయల్స్ తన తొలి ఓటమి తర్వాత మళ్ళీ తిరిగి పుంజుకోగలదని చాలా ప్రమాదకరమైన జట్టు అది. తన వైఫల్యాన్ని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్కి ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ like to share and subscribe to my channel. Thank you.